టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. కీచక టీచర్ కి దేహశుద్ధి. ఒకసారి ఈ వీడియో చూద్దాం, తర్వాత పూర్తి వివరాలు మీకు వెల్లడిస్తాను. ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడగల్లో జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో లేకిసాని వెంగయ్య అనే ఒక ఉపాధ్యాయుడు, 54 సంవత్సరాల వయసున్న వ్యక్తి, ఒక విద్యార్థిని తీసుకెళ్ళి లాడ్జీలో ఉండడం, అతని తల్లిదండ్రులు గుర్తించడం, ఇతనికి స్కూల్ కాడ గ్రామస్తులందరూ కలిసి దేహశుద్ధి చేశారని చెప్పి పూర్తి స్థాయిలో వెల్లడైంది. ఇతనికి ఎంఈఓ గారికి డిఈఓ గారికి తెలిసి 6 నెలలు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక విద్యార్థిని పైన లైంగికంగా వేధింపులు జరుగుతున్న ఒక టీచర్కి అయితే 6 నెలలు సస్పెండు, అదే వేరే వ్యక్తులైతే దాదాపు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉన్నారు. అంటే ఉపాధ్యాయుడైతే ఇతనికి గత రికార్డులు కూడా ఉన్నాయి. సీతారాంపురం మండలం ఐవారుపల్లి గ్రామంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇతనికి అక్కడ కూడా దేహశుద్ధి జరిగింది. తర్వాత సస్పెండ్ చేశారు, మళ్ళీ విధులకు హాజరయ్యారు. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారు. అంటే గురువుని తండ్రితో సమానంగా భావించే ఒక విద్యాలయాన్ని, ఆ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల పట్ల ఇతను ప్రవర్తిస్తున్న అసహ్యమైన, లేహ్యమైన ఈ దుశ్చర్యకు ఒక్క సస్పెండ్ విధిస్తేనే సరిపోదు. కనీసం ఇతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తే కానీ ఇటువంటి వ్యక్తులకు, ఉపాధ్యాయుల్లో ఎక్కడో 100కో కోటికో ఇటువంటి యదవలు, నికృష్టులు, నీచులు ఉంటారు. అటువంటి వారిపైన కఠినమైన చర్యలు పోలీస్ శాఖ ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, ఇటు మహిళల పట్ల ఎంతో సద్భావన కలిగిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఈ విషయంపైన పూర్తి స్థాయిలో స్పందించి ఆ లేఖసాని వెంగయ్య పైన కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి గ్రామస్తులు భావిస్తా ఉన్నారు. గ్రామస్తులే కాదు, తల్లిదండ్రులు కూడా భావిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులంటే చేతులెత్తి దండం పెట్టే ఒక దేవుడుగా కొలుస్తారు ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్క తల్లి తండ్రి బయటికి పంపించాలంటే భయపడతారు. అదేదో స్కూలుకు పంపించాలంటే స్కూల్లో మన మాదిరే మనంత బాధ్యత గల ఉపాధ్యాయులు ఉంటారు అనే ఒక సద్భావనతోనే స్కూల్స్కు ఎదిగిన పిల్లలను కూడా పంపించడం జరుగుతూ ఉంది. కానీ ఇటువంటి ఉపాధ్యాయుల వల్ల ఆడపిల్లలను చదువుకు పంపించాలంటే భయపడే స్థాయి ఏ మహిళలకు, ఏ తల్లిదండ్రులకు ఏర్పడకూడదని చెప్పి చాలామంది గ్రామస్తులు భావిస్తూ ఉన్నారు. వెంటనే ఈ లేఖసాని వెంగయ్యకు తగిన బుద్ధి చెప్పి సస్పెండే కాదు, డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా ఇతనికి కఠినమైన కారాగార శిక్ష విధించాలని చెప్పి అక్కడ గ్రామస్తులు కోరుతా ఉన్నారు. అంటే ఇతని పైన ఇప్పుడే కాదు, ఈ ట్రాక్ రికార్డ్ చాలా స్కూల్స్లో ఉంది. అయినప్పటికీ అతను మళ్ళీ మేనేజ్ చేసుకొని ఆ స్కూల్లో ఒక 6 నెలల్లో 3 నెలల్లో సస్పెండ్ కావడం, మళ్ళీ ఇంకో స్కూల్కి మారడం, అదే క్రమంగా బాలికల పట్ల వేధింపులు గురి చేస్తానే ఉన్నాడు ఇతను. ఇతని పైన సత్వరమే తగిన చర్యలు కలెక్టర్ గారు కూడా స్పందించి ఇతన్ని జాబ్ నుంచి రిమూవ్ చేసి, అంతేకాకుండా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా కఠినమైన 10 సంవత్సరాల కఠినమైన శిక్ష విధిస్తే కానీ ఇటువంటి దుశ్చర్యలకు ఏ ఉపాధ్యాయుడు కూడా పాల్పడకుండా ఉంటాడు. ఉపాధ్యాయులకు కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది అవుతుంది. ఎవరైనా అంటే ఉపాధ్యాయులు అందరికీ ఆపోదించి మాట్లాడకూడదు, అది మనది చాలా తప్పు. ఉపాధ్యాయుల్లో ఎవడో ఒకడు ఇటువంటి యదవలు ఉంటారు, ఆ యదవలకు కూడా గుణపాఠం నేర్పించినట్టు అవుతుందని చెప్పి గ్రామస్తులు భావిస్తూ ఉన్నారు.